వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. గత 15 రోజుల క్రితం మనకు ఒక సీడీ డాగ్ ఒకళ్ళు రిపోర్ట్ చేయడం జరిగిందండి సన్ స్కూల్ దగ్గర విజయనగరంలో. అయితే దాన్ని మనం తీసుకెళ్ళి మనకు ప్రెజెంట్ షెల్టర్ లేకపోవడం వల్ల కీర్తి మేడం వాళ్ళ ఇంట్లో పెట్టి దానికి ట్రీట్మెంట్ అంతా చేయించడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే, సపోర్ట్ చేయమని అడిగాను, కొంతమంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. దానికి క్యాన్గ్లోబ్ D4 వేయాల్సి వచ్చింది, వ్యాక్సిన్స్ 5 వ్యాక్సిన్స్, ఈచ్ వన్ వచ్చి 3,850 రూపాయలు పడింది వ్యాక్సిన్. అన్ని వ్యాక్సిన్స్ సక్సెస్ఫుల్గా వేసామండి. అయితే స్టార్టింగ్లో మాకైతే హోప్ లేదండి, నిజంగానే నేను కూడా తగ్గుతుంది అనే 100% అనుకోలేదు, కానీ తగ్గింది. మేడం మాటలో వినండి. సో హంగ్రీ పాస్ అఫీషియల్ టీమ్కి తర్వాత ఏమో అందులో ఉండే సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం ఒక సిడి వైరస్ డాగ్ని ట్రీట్ చేస్తున్నామని 1 మంత్ బ్యాక్ మన వీడియో పెట్టడం జరిగింది. ఆ డాగ్ సక్సెస్ఫుల్లీ రికవర్ అవ్వటం, దాన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఏంటంటే ఈ జర్నీ అంతా కొంచెం కష్టమైంది. తర్వాత ఏమో అన్నీ కలిసి వచ్చాయి ఈ డాగ్కి. బేసిక్గా ఈ డాగ్ రికవరీలో ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, డాగ్ ఏజ్ అది 1 ఇయర్ కన్నా ఎక్కువ అవటం దాని అదృష్టం. రెండోది ఏంటంటే దాని ఫీడర్స్, వాళ్ళు నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే వాళ్ళు మార్నింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే వాళ్ళు మధ్యాహ్నం కల్లా రిపోర్ట్ చేశారు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే రిపోర్టింగ్ టైము చాలా డిలే చేసేస్తారు. ఫస్ట్ 2-3 డేస్ అలాగా టైం పాస్ అయిపోయి 3rd డే 4th డే ఏమో రిపోర్ట్ చేసి 5వ రోజు 6వ రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పటికే సిక్ అయిపోతాయి డాగ్స్. అసలు డిస్టెంపర్ అంటేనే 99.9% రికవర్ అవ్వవు డాగ్స్. బట్ ఆ ఉన్న కాస్త కూస్త ఛాన్స్ కూడా టైం పాస్ అయిపోయేటప్పటికి ఇంకా అసలు రికవరీ అవ్వవు. వీళ్ళ విషయంలో ఏంటంటే వీళ్ళు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. తర్వాత ఈ డాగ్ కూడా అన్నీ కలిసి వచ్చాయి. అది మాకు దొరకటం, మేము దాన్ని తీసుకొచ్చేసి టెంపరీగా మా ఇంట్లో పెట్టేయటం, బన్నీ ఈజీగా తను చాలా అంటే ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి కెనగ్లోబ్ తెప్పించడం, మాకు 5 వైల్స్ దొరకటం, మీరందరూ ఫైనాన్షియలీ హెల్ప్ చేయటం, అవన్నీ ఏంటంటే చాలా పాజిటివ్ సైన్స్. సో ఇవన్నీ టైంకి జరగటం వల్ల ఏమైందంటే ఆ డాగ్ బాగా రికవర్ అయింది. అసలు ఫస్ట్ డే నాకైతే హోపే లేదు, కానీ ఏంటంటే అర్లీగా స్టార్ట్ చేసాం కదా, ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని స్టార్ట్ చేసాం మేము ట్రీట్మెంట్. బట్ నిజంగానే చాలా లక్కీ డాగ్ అది. మేము ఆ రోజు ఫస్ట్ 3-4 డేస్ అయితే డాగ్ ప్యారలైజ్డ్గా ఉండేదండి, కంప్లీట్గా ప్యారలైజ్డ్. ఒక్క తల ఇలా ఎత్తి చూడడం తప్ప అసలు బాడీలో మూమెంట్సే ఉండేవి కావు. పెయిన్ తెలిసేది కాదు, నేను ఎన్ని ఇంజెక్షన్ చేసినా అసలు రెస్పాండ్ అయ్యేది కాదు. నాకు అనిపించింది ఇది 2nd డే 3rd డే కొలాప్స్ అయిపోతుందేమో అని. కానీ దీని విషయంలోని 3 డేస్ 4 డేస్ అది కంప్లీట్ ప్యారలైజ్డ్గా ఉన్నా 5th డే ఉన్నట్టుండి అది బాగా రెస్పాండ్ అయ్యి లేచి వాటర్ తాగేటప్పటికి ఇంకా మాకు హోప్స్ పెరిగాయి అనమాట. సో మేము డెఫినెట్గా కెనగ్లోబ్ 5 డోసెస్ వేసాము. తర్వాత దీనికి ఏంటంటే యాంటీబయాటిక్, స్టీరాయిడ్స్ అవి చాలా స్ట్రాంగ్ డోసెస్ పెట్టాను నేను యాక్చువల్లీ. అయితే అవి కూడా బాగా పనిచేయటం, మొత్తం మీద దీని ఏజ్ కలిసి రావటం, అలాగా అది రికవరీ అనేది జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఒక 1 వీక్ 10 డేస్ దానికి బాగా ఫిజియోథెరపీ చేసాం. అది యాక్చువల్లీ నడవలేకపోయేది, లేచి నించొని పడిపోతూ ఉండేది ఎక్కడ పెడితే అక్కడ. సో దానికి ఫిజియోథెరపీ చేయటం, ఇంకా తర్వాత అది కొంచెం ఫుడ్ బాగా తీసుకోవడం కూడా ఒక పాజిటివ్ పాయింట్. అది బాగా ఫుడ్ తినేది, ఇంకా అలా రికవర్ అయింది. ఇంకొక 1 వీక్ 10 డేస్ మా దగ్గర నుంచి యాక్చువల్లీ ట్రీట్ చేయాలనుకున్నాం, కానీ ఇంకా స్ట్రే డాగ్ అవ్వడం, ఫ్రీగా తిరగటం అలవాటు అవ్వడం, ఇంకా చాలా గొడవ చేసేది బయటకు వెళ్ళిపోవాలని. ఇంక ఫైనల్లీ తీసుకెళ్ళి వాళ్ళ ఫీడర్స్ దగ్గర దాన్ని వదిలేసి రావడం జరిగింది. ఇదిగోండి, కీర్తి మేడం వాళ్ళ ఇంటికి వచ్చాం మనందరం. కీర్తి మేడం వాళ్ళ ఇంటి బయట ఒక 10-20 డాగ్స్ ఉంటాయండి. మమ్మల్ని ఇగోండి మేడం వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయన్నమాట. ఆడి పేరు దిబ్బడు అంటారు మేడం, కాబట్టి చాలా హెల్తీగా బుజ్జిగా ఉంటాడు. ఇగోండి వెనకతల మేడం వాళ్ళ హౌస్ ఇది, ఆ వెనకతల మొత్తం అంతా గార్డెన్ అన్నమాట. అయితే మేడం వాళ్ళ హస్బెండ్ నేను దాన్ని పట్టుకోవడానికి చాలా పాటలు పడ్డామండి. ఈ డాగు మనకు కొత్తది కదండి, పెద్ద అలవాటు లేదు. కీర్తి మేడంకి 10-15 డేస్ బాగా అలవాటు అయింది, మాకు పెద్ద అలవాటు లేదు. సో చిన్న టెన్షన్ ఉంది. అయితే మొత్తానికి ఆ నెక్ కాలర్ వేసి పట్టుకోవడం జరిగింది. నాకైతే నిజంగా చెప్పాలంటే ఇది ఒక కళ అనిపిస్తుందండి. ఎందుకంటే సీడీ డాగ్కి మనం ట్రీట్మెంట్ చేయించడం 100% ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా తగ్గడం అనేది నిజంగా నేను ఎక్కడా చూడలేదు ఇంతవరకు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ విషయంలో. అందులోని ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, వాళ్ళు ఎవరైతే మనకి రిపోర్ట్ చేశారో, ఆ వీధిలో ఎవరైతే దానికి ఫుడ్ పెడుతున్నారో వాళ్ళు వెంటనే రిపోర్ట్ చేశారు. ఆ వెంటనే రిపోర్ట్ చేయడం వల్ల ఏమైందంటే, స్టార్టింగ్ స్టేజ్లో ఉండడం వల్ల మెడిసిన్ వెంటనే పడడం వల్ల మంచిగా దానికి వర్క్ చేసిందనమాట. ఈ అన్నయ్య ఎప్పుడు మనకు ఆటో పట్టుకొని వస్తాడు, ఎక్కడికి వెళ్ళినా సరే డాగ్స్ కోసం అది పట్టుకొని రావడం చేస్తాడు. ఎంత మూలకైనా ఎలా ఉన్నా కూడా మన కోసం తను హెల్ప్ చేస్తాడు.
ఇంకొన్ని కీర్తి మేడం వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి మేడంని పికప్ చేసుకొని మేడం మేము కలిసి వెళ్ళామన్నమాట. నిజంగా ఈ డాగ్ని అక్కడ దించిన తర్వాత వాళ్ళు ఎవరైతే రిపోర్ట్ చేసి ఆ వీధిలో దానికి ఫుడ్ పెడుతున్నారో ఇగోండి వీళ్ళే వాళ్ళైతే చాలా ఎమోషనల్ అయిపోయి ఆవిడైతే ఏడ్చేశారండి. నిజంగా ఆవిడ ఏమనుకున్నదంటే నేను ఫోన్ చేసి అమ్మ మీరు ఇంట్లో ఉన్నారా వస్తున్నాను అని చెప్తే ఆవిడేమనుకుందంటే చనిపోయిందేమో బాడీని తెస్తున్నామని అనుకున్నారట. తెచ్చి చూసరికి షాక్ అయిపోయాను నిజంగా. ఆవిడ షాక్ అయిపోయి ఆవిడే వాళ్ళ హస్బెండ్ నిజంగా చాలా థ్యాంక్ యూ చెప్పారండి. అయితే ఇదంతటే మొత్తం ఎంటైర్ ఇదంతా జరిగిన దాంట్లో మాత్రం మీ అందరూ ఎవరైతే సపోర్ట్ చేశారో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు సీడీ డాగ్ రికవరీ అయ్యి ఈ విధంగా మళ్ళీ తన ప్లేస్లో తను తిరుగుతుందంటే నిజంగా థ్యాంక్ యూ అండి సపోర్ట్. ఎందుకంటే మనకి ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందండి. ఎందుకంటే కాస్ట్లీ మెడిసిన్ కొనివేయాలి, రెండోది మనం రెగ్యులర్గా ఫీడ్ చేస్తాము 200 డాగ్స్ వరకు. నెక్స్ట్ ఏంటంటే మనం మెడిసిన్స్ వాడతాము, ఇవన్నిటికీ ఎక్కువ అమౌంట్ అవుతాయి. ఎప్పుడు కూడా నేను పెద్ద సమస్య ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమేనండి. అది మీరు క్లియర్ చేశారు అనుకోండి, ఒక డాగ్ కాదు 100 డాగ్స్కి సర్వీస్ చేయమన్నా నేను చేస్తాను ఒకేసారి ప్రాబ్లం వచ్చినా కూడా. అంత మనకి రెండోది కీర్తి మేడం విషయం అయితే నిజంగా చెప్తున్నాను చాలా మంచి ఆవిడండి. నిజంగా ఎంత కష్టపడ్డారంటే దానికోసం. నేను వెళ్ళి పెట్టి మేడం మెడిసిన్ ఇవ్వడం వరకే మన పని, మెడిసిన్ ఎక్కించడం కానీ దాన్ని చూసుకోవడం కానీ దానికి ఫుడ్ పెట్టడం కానీ ప్రతిదీ నిజంగా అంత అలాంటి స్వార్థం లేని మనుషులు ఉంటారా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు నిజంగానే. ఆవిడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అండి, ఆవిడ వెటనరీ డాక్టర్ కాదు ఎంబీబీఎస్ డాక్టర్. కానీ వెటనరీలో కూడా ఆవిడ ట్రైనింగ్ తీసుకుంటూ మనకి హెల్ప్ చేస్తున్నారు. మన ఛానల్కి డాగ్ వచ్చినా సరే ఆవిడ రావడం, నేను కొన్నిసార్లు అలసిపోయినా కూడా మేడం మీద దూరాలు వెళ్ళి కూడా తెచ్చేస్తారు. అంత కష్టపడుతుంది ఆవిడ నిజంగానే. మేడంకి నిజంగా అందరూ ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ చెప్పండి. నెక్స్ట్ మా సిస్టరు ప్రశు నిజంగా చాలా హెల్ప్ చేసిందండి ప్రశుకి కూడా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా కీర్తి మేడంకి, ప్రశుకి, ఆటో డ్రైవర్ అన్నకి, అదేవిధంగా రిపోర్ట్ చేసిన వీళ్ళకి మీకు హైలైట్ చెప్పాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మేడం నుంచి ఫుడ్ వేశారు, అంటే మిల్క్ వేశారు అన్నమాట. ఫుడ్ వేస్తే ఫస్ట్ తినలేదు. కీర్తి మేడం మిల్క్ పెడితే అప్పుడు తిన్నది, అది తాగుతుంది. ఇగోండి చాలా రోజులైంది కదా, ఏరియా అంతా సర్చింగ్ అనమాట. ఇగోండి ఇది వీళ్ళింట్లో పెంచుకుంటున్న డాగ్ అనమాట. దీనికి వాడు ఫ్రెండ్సే. ఇక్కడ ఇగోండి వాళ్ళ కారు కిందే ఎప్పుడు కూడా ఒక 4-5 డాగ్స్ ఉంటాయి. వీళ్ళు ఇగోండి చూడండి ఎంత చక్కగా పెట్టారో. నిజంగా చాలా మంచి మనసున్న మనుషులండి వీళ్ళు. నిజంగా వాళ్ళ మంచి మనసు అలా ఉన్నారు కాబట్టే వాళ్ళు ఫీడ్ చేసిన డాగ్ ఎంత హెల్తీగా వచ్చిందండి. ప్రకృతి కూడా సహకరిస్తుందండి నిజంగానే. ఆ విషయం నాకు అనిపించింది. ప్రకృతి సంస్థ దేవుడు సహకరిస్తాడు కాబట్టి ఈ విధంగా కుదిరింది నిజంగానే. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది మన ఛానల్కి ఒక మైల్ స్టోన్ అండి నిజంగానే. ఎందుకనంటే సీడీ డాగ్ రికవరీ అంటే నార్మల్ విషయం కాదు నిజంగానే. చాలా కష్టం అండి, చనిపోతాయి డాగ్స్, మ్యాక్సిమం చనిపోతాయి. ఇదేంటంటే ఫస్ట్ విషయం ఏంటంటే వెంటనే మనం రియాక్ట్ అవ్వడం, వెంటనే మనకి మెడిసిన్స్ దొరకడం, అంత డబ్బులు మనం పెట్టగలగడం, కీర్తి మేడం అదేవిధంగా సపోర్ట్ చేయడం, ఇవన్నీ జరగడం వల్ల ఈరోజు ఇది హెల్తీగా హ్యాపీగా ఉందండి. దీనంతటికీ నిజంగా ప్రధాన కారణం మీరేనండి. మీ అందరూ సపోర్ట్ లేకపోతే నేను చేసేవాడిని కాదు. ఇంకా ఎన్నో మన ఛానల్లో చేస్తాం ప్రతి దానికి. నమస్తే అండి అందరికీ. నేను ఇక్కడ విజయనగరం రింగ్ రోడ్లో ఉంటానండి, సంస్కృతి దగ్గర. మా ఇంటి దగ్గర రోజు ఫీడ్ చేసే డాగ్కి చాలా సీరియస్ అయిపోయిందండి. అప్పుడు ఈ అంగడి పర్సన్ పాకి ఫోన్ చేస్తే అతను వస్తారు అనుకోలేదు. ఫోన్ అయితే చేశాను. రోజు డైలీ అతను వీడియోలు చూస్తూ ఉంటాను. అతను అన్నిటికీ సేవ చేస్తూ ఉంటారు, చాలా బాగా చేస్తారు ఆయన. అయితే వస్తారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అతను వస్తారని ఫోన్ చేశారు. నేను ఫోన్ చేయగానే డాక్టర్ గారిని కూడా తీసుకొచ్చారండి, కీర్తి మేడం గారిని. ఆవిడ నిజంగా చాలా దేవుడండి. ఆవిడ రాడు నిజంగా నాకైతే చాలా ఏడుపు వచ్చింది. ఆవిడ ఎంత బాగా ట్రీట్ చేశారంటే డాగ్ని దగ్గర తీసుకుని దారా బుజ్జి అనుకుని చేశారండి ట్రీట్మెంట్. ఆవిడ తీసుకొచ్చి 3000 వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చారు, చాలా బాగా చేశారు. అందరూ కూడా ఇతని ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అంత బాగోలేని డాగ్ నిజంగా తిరిగి వస్తుందనైతే నేనైతే అనుకోలేదండి. అది బతికి ఇంటికి వచ్చింది. నిజంగా దేవుడు ఉన్నాడు. వీళ్ళు కూడా బాగా సర్వీస్ చేశారు. ఇతను కూడా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా చాలామంది సపోర్ట్ చేశారు. అందులోని డాగ్ అయితే తిరిగి వస్తుంది మాత్రం మేము అసలు అనుకోలేదండి. చనిపోతుందని అనుకున్నాను నేనైతే. అతను నాకు ఫోన్ చేశారు, మేము ఇలా వస్తున్నామండి, మీరు ఇంట్లో ఉన్నారని అడిగారు నన్ను. అయితే డాగ్ చనిపోయింది, బాడీ తీసుకొస్తున్నారని నేనైతే అనుకున్నానండి. రోడ్డు మీద వీధి కుక్కలు మాత్రం అందరూ సేవ్ చేయండి, జాగ్రత్తగా చూసుకోండి.